ఈనాడు మీడియా అధిపతి వియ్యంకుల వారికి మరోసారి తాజాగా చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరాను సమర్పించిందట. వారి కాంట్రాక్టు సంస్థ పోలవరం ఎడమ కాలువ పనుల్లో 2 ప్యాకేజీలను చేపట్టింది. కేవలం 20 నెలల కింద ఖరారు చేసిన వాటి అంచనా వ్యయాన్ని 126% పెంచుతూ ఈ శుక్రవారం నాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సాక్షి బయటపెట్టింది. అదే రోజు ఉషోదయాన ఈనాడు మొదటి పేజీలో వడ్డించిన ఒక వార్త గమనించదగ్గది. మద్యం కేసులో త్వరలోనే జగన్కు ఈడీ నోటీసులిస్తుందట. విషయం లేకుండా గాలిని పోగేసి కట్టిన ఈ కక్షపూరిత కేసుపై ఈనాడు సహా ఎల్లో మీడియా వాహినంతా కూడబలుక్కొని ఏడాదిన్నర కాలంగా సృష్టించిన కాల్పనిక సాహిత్యాన్ని టన్నుల లెక్కల్లో గణించవలసి ఉంటుందేమో. చంద్రబాబుకు అవసరమైన పద్ధతిలో సమాచార ఉపచారాలు చేయటం ఎల్లో మీడియా పని. బదులుగా ఆ మీడియా అధిపతులకు కోరుకున్న ఉపకారాలు చేసి పెట్టడం బాబు సర్కార్ బాధ్యత. ఈ సహకార ధోరణి 3 దశాబ్దాలుగా నిరాటంకంగా సాగుతోంది. మద్యం కేసు పేరుతో ఎల్లో మీడియా నిర్వహించిన వ్యాసంగాన్ని కాకమ్మ కథలని పిలవాలో, చిలకమ్మ పలుకులని నుడవాలో అర్థం కాని పరిస్థితి. అయితే రాసిందాన్నే పలుమార్లు మార్చి రాయగలిగే వారి రచనా చమత్కృతికి, జబ్బ పుష్టికి పాఠకులు అచ్చరు పొందడం ఖాయం. వాటిని చదివిన విభ్రవావస్థలో ఏది కుంభకోణమో ఏది అసలు కోణమో పాఠకులు తేల్చుకోలేరనే కనికట్టు విశ్వాసం వారికి ఉండొచ్చు. కానీ ఇంగిత జ్ఞానం అనే దాన్ని రాసేవాడు విడిచేసినా చదివేవాడు కోల్పోడనే ఎరుక లేకపోవటం వారి బలహీనత. పత్రికా రంగంలో తనకు పోటీగా తయారైన ఉదయంను దెబ్బతీయడానికి ఈనాడు మద్య నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు ప్రారంభించిన ఉదయం సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. ఆర్థిక నిర్వహణ భారం కావడంతో దాన్ని లిక్కర్ వ్యాపారస్తుడైన మాగుంట సుబ్బిరామిరెడ్డికి అప్పగించారు. లిక్కర్ వ్యాపారాన్ని నిషేధిస్తే ఉదయం పునాదులు దెబ్బతింటాయన్న లక్ష్యంతోనే ఈనాడు మద్య నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిందనే విమర్శలు ఆ రోజుల్లోనే వినిపించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తానిచ్చిన హామీ మేరకు మద్య నిషేధాన్ని అమలు చేశారు. నాడు ఈనాడు సహకారంతో వెన్నుపోటు వ్యూహం ద్వారా అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్కు మద్య నిషేధం ఇబ్బందిగా మారింది. వెంటనే ఈనాడు రంగంలోకి దిగి ఒక సంపాదకీయాన్ని రాసి పారేసింది. ప్రజలు చైతన్యవంతులై వారంతటా వారు తాగడం మానేస్తే తప్ప మద్య నిషేధాన్ని అమలు చేయటం అసాధ్యమని అందులో తేల్చేశారు. బోధి వృక్ష ఛాయలో సంపాదకీయాన్ని చదివిన చంద్రబాబు తక్షణం కర్తవ్యోన్ముఖుడై మద్య నిషేధాన్ని ఎత్తిపారేశారు. ఆనాడు మొదలైన బాబు ఎల్లో మీడియా బంధం మరింత బలపడింది. ఆనాటి వెన్నుపోటు వ్యూహాలు, లిక్కర్ కథల ట్విస్టులు నేటికి కొనసాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న నేతను బట్టి ఎల్లో మీడియా లిక్కర్ కథల్లోని ట్విస్ట్లను మనం స్పష్టంగా చూడొచ్చు. 2014 నుంచి 19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు మద్యం పాలసీపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన మద్యం సిండికేట్ కు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని, ఫలితంగా 20,000 కోట్లకు పైగా సిండికేట్ దండుకుందని ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి విచారణకు ఆదేశించింది. సిఐడి దర్యాప్తులో వైసీపీ ఆరోపణలు చాలా వరకు నిర్ధారణ అయ్యాయి. దర్యాప్తుల సంగతి పక్కన పెట్టి కామన్ సెన్స్ ను ఉపయోగించి ఆలోచించినా కూడా జరిగిన అవినీతికి స్పష్టమైన సాక్ష్యాలు కనిపిస్తాయి. అంతకుముందు 6 డిస్టిలరీలు ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మరో 14 డిస్టిలరీలకు అనుమతినిచ్చారు. తమకు అనుమతులిచ్చి వ్యాపారాన్నిచ్చిన వారి పట్లనే సంస్థలు కృతజ్ఞతతో ఉంటాయి తప్ప ఇవ్వని వాళ్ళ పట్ల ఎందుకుంటాయి? ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి బార్ల మీద వాటి వ్యాపారాన్ని బట్టి ప్రివిలేజ్ ఫీజును వసూలు చేస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి ఈ ప్రివిలేజ్ ఫీజు ద్వారా ఏటా 1300 కోట్ల ఆదాయం సమకూరేది. 2015లో చంద్రబాబు సర్కార్ ఈ ఫీజును తొలగించింది. అది కూడా కేబినెట్లో పెట్టకుండా, ఆర్థిక శాఖ అనుమతి కోరకుండా చీకటి జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయం. అంటే తాము చేస్తున్న పని తప్పని తెలిసి కూడా సర్కారు పెద్దలు ఈ ఫీజును రద్దు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆ మేరకు ప్రైవేటు వ్యాపారులకు 4 ఏళ్లలో 5,000 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు. విత్సలవిడి మద్యం ప్రవాహానికి కళ్ళెం వేసి మద్య నియంత్రణను ప్రవేశపెట్టారు. కొత్తగా జగన్ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతినివ్వలేదు. అధిక లాభాపేక్షతో విత్సలవిడిగా అమ్మకాలకు, కల్తీ మద్యం ప్రవాహాలకు పాల్పడకుండా ప్రైవేటు వ్యాపారాన్ని పూర్తిగా తొలగించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించింది. అమ్మకం వేళలను కూడా రాత్రి 9 గంటల వరకే పరిమితం చేశారు. అంతకుముందు మాదిరిగా రౌండ్ ది క్లాక్ మద్యం లభ్యమయ్యే పరిస్థితి లేదు. షాపుల సంఖ్యను కూడా 3,000కు పరిమితం చేశారు. అనుబంధంగా పర్మిట్ రూములకు అవకాశం ఇవ్వలేదు. బెల్ట్ షాపుల ఊసే లేకుండా చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ప్రవేశించకుండా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల నుంచి కార్లలో ఒక బాటిల్, అర బాటిల్ తెచ్చుకున్నా సరే లాగి పారేసేదాకా ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ వెళ్ళింది. ఫలితంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైనా సరే మద్య నియంత్రణను జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసింది. ఇప్పుడు లాజికల్ గా ఆలోచిస్తే జగన్ సర్కార్ మద్యం విధానంలో అవినీతి జరిగే అవకాశం ఎక్కడుంది? కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. నియంత్రణ చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. వ్యాపారం తగ్గిపోయిందన్న ఆనందంతో డిస్టిలరీలు లంచాలిస్తాయా? విచ్చలవిడిగా షాపులకు, పర్మిట్ రూములకు, బెల్ట్ షాపులకు అనుమతులిచ్చిన ప్రైవేటు వ్యాపార విధానంలో లంచాలొస్తాయా? నియంత్రిత ప్రభుత్వ వ్యాపారంలో లంచాలొస్తాయా? చంద్రబాబు గత ప్రభుత్వం కొత్తగా 14 డిస్టిలరీలకు అనుమతినివ్వడమే కాదు, మద్యం బేసిక్ రేట్లను పెంచి మరీ వాటికి లబ్ధి చేకూరేలా చూసింది. ఈ కథా సరిత్సాగరంలో ఇంకా చాలా పిట్టకథలున్నాయి. చార్జ్షీట్లో పేర్కొన్నవారు, పేర్కొనని వారు మరికొందరి పేర్ల మీద, వారి బినామీల పేర్ల మీద ఒక్కొక్కరికి 100 కోట్ల ఆస్తులున్నాయట. అంతేకాకుండా కొన్ని 100 కోట్లతో దుబాయ్లో, ఆఫ్రికాలో వ్యాపారాలు జరుగుతున్నాయట. మరికొన్ని 100 కోట్లో, 1000 కోట్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి తరలించారట. అసలు అవినీతికే అవకాశం లేని విధానంలో ఇన్ని 1000 కోట్లు ఎలా ప్రవహిస్తాయి? ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఈ ఎంగిలి కథలను విశ్వసిస్తుందా? ఆడలేక మధ్యలో ఓడు అన్నది సొంతంగా పాలనలో చేతులెత్తేసి ప్రత్యర్థి వంక వేలెత్తి చూపితే జనం విశ్వసిస్తారా? అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంలో చెప్పుకోవడానికి సాధించిన విజయాలు లేకనే కూటమి సర్కార్ విష ప్రచారపు జోరును పెంచిందని అనుకోవాల్సి వస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.